ముఖ్యమంత్రి సొంత జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి చిత్తూరులో టీడీపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బయట ప్రత్యర్థులతో పోరాడాల్సిన నేతలు ఇప్పుడు స్వపక్షంలోనే ఆధిపత్య పోరుకు తెరలేపారు. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మధ్య మొదలైనటువంటి కోల్డ్ వార్ ఇప్పుడు రచ్చకెక్కింది. మున్సిపల్ ఆఫీస్ లో జరిగిన ఒక చిన్న గొడవ ఇద్దరు అగ్రనేతల మధ్య అగాధాన్ని పెంచింది. ఏకంగా ఎమ్మెల్యే తన గన్ మ్యాన్లను వెనక్కి పంపే స్థాయికి ఈ వివాదం చేరడం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అసలు చిత్తూరు జిల్లాలో అధికార పార్టీలో ఏం జరుగుతోంది? ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే పోరుకు కారణం ఏంటి? తన అనుచరులపై కేసులు పెట్టడం వెనుక ఎంపీ హస్తం ఉందని ఎమ్మెల్యే ఎందుకు భావిస్తున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. చిత్తూరు మున్సిపల్ కార్యాలయం ఇప్పుడు రాజకీయ రణరంగానికి వేదికైంది. అక్కడ చెలరేగిన ఓ వివాదం జిల్లా టీడీపీలో చిచ్చురేపుతోంది. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో దళిత డ్వాక్రా ఆర్పీ కవితపై ఎమ్మెల్యే జగన్మోహన్ అనుచరుడు మౌళి, కొందరు టీడీపీ మహిళా నేతలు దాడి చేశారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై ఆగ్రహించిన ఆర్పీలంతా దాడి చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలంటూ మోకుమ్మడి రాజీనామాలకు దిగారు. విషయం నేరుగా ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది. బాధిత మహిళకు మద్దతుగా ఎంపీ నిలబడ్డం ఎమ్మెల్యే వర్గానికి రుచించలేదు. జరిగిన ఘటనకు కాస్త మసాలా జోడించిన ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఎంపీ దగ్గుమళ్ల దగ్గర దీన్ని మరోలా చెప్పారని ఎమ్మెల్యే సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి ఎమ్మెల్యే గురజాల అనుచరుడు మౌళితో పాటు సుమారు 10 మంది మహిళా నాయకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన కళ్ల ముందే తన అనుచరులపై కేసులు నమోదు కావడం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ను తీవ్రంగా కలిచివేసిందట. తనకు తెలియకుండా జరిగిన ఘటనకు బాధితురాలికి క్షమాపణ చెప్పి రాజీ చేసుకోమని చెబుతుంటే ఎంపీ చొరవ తీసుకుని మరీ పోలీసులను ఆదేశించి కేసులు పెట్టించడంపై ఆయన ఆవేదనకు లోనయ్యారట. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కూడా. ఆయన నియోజకవర్గ వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నారని, తన ప్రాధాన్యతను తగ్గిస్తున్నారని ఎమ్మెల్యే గురజాల భావిస్తున్నారట. పోలీస్ అధికారులను, కమిషనర్ను ఎంపీ నేరుగా ఆదేశించడం, దాన్ని సోషల్ మీడియాలో హైలైట్ చేయడం ఎమ్మెల్యేకు అవమానంగా తోచింది. ఇద్దరు నేతలు ఆర్థికంగా, రాజకీయంగా బలవంతులు కావడంతో ఈ పంతాలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. ఇక పార్టీలో తనను కాదని ఎంపీ ఆధిపత్యం చెలాయిస్తున్నారని రగిలిపోతున్న ఎమ్మెల్యే ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్నారు. నా అనుచరులకే నేను రక్షణ కల్పించుకోలేనప్పుడు నాకెందుకు ఈ ప్రభుత్వ భద్రత అంటూ ఎమ్మెల్యే జగన్మోహన్ తన గన్మెన్లను ప్రభుత్వానికి వెనక్కి పంపించేశారు. జిల్లా ఎస్పీ బుజ్జగించే ప్రయత్నం చేసినా ఆయన వెనక్కి తగ్గలేదు. మే 1వ తేదీన జరిగిన మేడే వేడుకలకు కూడా ఆయన గన్మెన్లు లేకుండానే హాజరయ్యారు. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే తన భద్రతను వదులుకోవడం అనేది అధిష్టానానికి పంపిన బలమైన నిరసన సంకేతంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చిన్నపాటి ఇష్యూ ఇద్దరు నేతల మధ్యన వర్గ విభేదాలకు దారితీసింది. ఏదేమైనా ఇన్నాళ్లు తమను గుర్తించడం లేదని, తమకు ప్రాధాన్యత తగ్గిపోయిందని భావిస్తూ వచ్చిన చిత్తూరు టీడీపీలోని ఓ వర్గం తాజా ఘటనలను ఎవరికి వారు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం సొంత జిల్లా అయిన చిత్తూరు తెలుగుదేశం పార్టీకి బలమైన కోట. ఏ ఎన్నికలు వచ్చినా గెలిపే తప్ప ఓటమి ఉండదు. కానీ ఈ మధ్యకాలంలో చిత్తూరులో వైసీపీ బలం పెంచుకుంది. ఇక అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ చిత్తూరు టీడీపీ నేతలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. అక్రమ కేసులు పెట్టి వేధించింది. చాలా మంది నేతలు ఆర్థికంగా చితికిపోవడంతో పాటు వైసీపీ వేధింపుల నుంచి చిత్తూరును కాపాడడానికి టీడీపీ మాస్టర్ ప్లాన్ వేసింది. రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి అయిన దగ్గుమళ్లను ఎక్కడో వ్యాపారాలు నిర్వహించుకునే గురజాల జగన్మోహన్ నాయుడులకు టికెట్ ఇచ్చి వైసీపీకి చెక్ పెట్టింది. ఎన్నికల్లో ఆత్మీయంగా కలిసి తిరిగిన వీరిద్దరి మధ్య ఇంత త్వరగా మనస్పర్ధలు రావడం పార్టీకి తీరని నష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిత్తూరులో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని జిల్లా అధికారులు, సీనియర్ నేతలు ఇప్పటికే సీఎం చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. చిలికి గాలివానలా ఈ వివాదం తారాస్థాయికి చేరకముందే అధిష్టానం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానిక నాయకులు కోరుతున్నారు. చిత్తూరు ఎంపీ, ఎమ్మెల్యే ఎవరికి వారు ఏ విషయంలోనూ తీసిపోరు. కానీ జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఈ చిన్నపాటి గొడవ అంత ఈజీగా ఇప్పుడల్లా సమసిపోయే పరిస్థితి కనపడడం లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ఇద్దరు బలమైన నేతల మధ్య సయోధ్య కుదరచకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని క్యాడర్ ఆందోళన చెందుతోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇలాంటి వర్గపోరు సాగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. ఎమ్మెల్యే జగన్మోహన్ మనస్తాపం చెందడం
ఎంపీ దగ్గుమళ్ళ తన పందాలో వెళ్లడం చూస్తుంటే ఈ వివాదం ఇప్పుడే సద్దుమణిగేలా లేదు. మరి ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య పార్టీ అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో, చిత్తూరు టీడీపీని మళ్లీ ఎలా దారికి తెస్తుందో వేచి చూడాలి.